అరే చింటుగా, ఓం శాంతి. ఓం శాంతి అన్నా. రే చింటూ, బాబా మనకిప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రిని అమర తండ్రి అని కూడా అంటారా. మనం ఇప్పుడు 3 కాలాలను 3 లోకాలను తెలుసుకున్నాము. అన్నా, ఆత్మిక తండ్రి ఆత్మలకు ఆస్తిని ఎలా ఇస్తారంటే విద్య యొక్క ఆధారం మీద మనకు తండ్రి ఆస్తిని ఇస్తారంటన్నా. ఎవరైతే బాగా చదువుకుంటారో దేహాభిమానాన్ని వదిలేసి దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేస్తారో వాళ్ళకే బాబా ఆస్తిని ఇస్తారంటన్నా. లౌకిక తండ్రి అయితే కేవలం మగ పిల్లలకి మాత్రమే ఆస్తిని ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధము ఆత్మలందరి జతలో ఉంది. అందుకే ఆత్మలందరికీ ఆస్తి దొరుకుతుంది. కానీ ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకే లభిస్తుందంటన్నా. రే చింటూ, ఈ మృత్యులోకం నుండి మనం అమర్లోకానికి వెళ్ళాలంటే ఆత్మిక తండ్రి నుండి మనం అమర్ కథను వినాలిరా. ఇప్పుడు తండ్రి మనకు అమర్ కథను వినిపిస్తున్నారు. నిర్వాణ ధామానికి అమర్లోకమని చెప్పారంటారా. అమర్లోకమని దేనినంటారో తెలుసా? అమర్లోకమని దేనినంటారో తెలుసారా నీకు? అక్కడ ఎవ్వరికి అకాల మృత్యు అనేది ఉండదు. అలాంటి లోకాన్ని అమర్లోకమని తండ్రి చెప్తున్నారా. ఆత్మిక తండ్రి అంటే ఎవరికైతే అమర్నాథుడని చెప్తారో వాళ్ళే ఖచ్చితంగా అమర్లోకానికి పిలుచుకొని వెళ్తారు. ఇలాంటి కథలు మృత్యులోకంలో చాలా రాశారా. 3 కథలు మాత్రం భారతదేశంలో చాలా ప్రసిద్ధమయ్యాయి. భారతదేశంలో 3 కథలు చాలా ప్రసిద్ధమయ్యాయిరా. అవి ఏంటంటే అమర్ కథ, సత్యనారాయణ కథ, 3వ నేత్రం యొక్క కథ. భక్తి మార్గంలో 3వ నేత్రం యొక్క కథనే తెలియదంటారా ఎవ్వరికి. జ్ఞానం 3వ నేత్రంను జ్ఞానసాగరుడైన అమర్నాథ తండ్రి మాత్రమే మనకు ఇస్తారు. ఇంకే మనుషులు మనకి ఇవ్వలేరురా. అన్నా, మనము 3వ నేత్రం ద్వారా 3 కాలాలను 3 లోకాలను తెలుసుకున్నాము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఇంకా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యములను తెలుసుకున్నాము. అందుకే బాబా మనకు త్రికాల దర్శులనే టైటిల్ ని కూడా ఇచ్చారన్నా. మధురాతి మధురమైన పిల్లలు తప్ప ఈ సృష్టిలో ఇంకెవ్వరూ త్రికాల దర్శులు అవ్వడానికి సాధ్యమే లేదంటున్నా. భలే వాళ్ళు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం గురించి తెలుసుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళకి సృష్టి యొక్క ఆది మధ్యంతాల గురించి తెలియదు. వాళ్ళకి 3 లోకాల గురించి తెలియదు. తెలుసుకోలేరంట కూడా అన్నా. రే చింటూ, ఆత్మలైన మనందరికీ బాబా చదివిస్తున్నారు. అందరూ దేహాభిమానంలో ఉన్న కారణంగా నేను ఇది చదువుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్తారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇది సంగమ యుగం రా. బాబా మనకు చెప్తారు, పిల్లలు మీరు బాగా చదువుకోండి, తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకు హక్కు ఉందంటరా, అధికారం ఉందంట. భక్తి మార్గంలో అయితే అమర్ కథను ఎలా చూపిస్తారా? శివుడు హిమాలయాల పర్వతాల మీద తీసుకుని వెళ్ళి అక్కడ పార్వతికి శివుడు అమర్ కథను వినిపించారని చూపిస్తారు. కానీ ఇది తప్పు అని బాబా చెప్తున్నారా. అన్నా, సత్యమైన తండ్రి మనకు సత్యాన్ని ఒక్కసారి తెలియజేస్తారు. సత్యఖండానికి మాలికులుగా చేస్తారు. ఇప్పుడు అసత్యఖండానికి అగ్గి పడింది. ఇప్పుడు మనకి ఏమైతే కనిపిస్తూ ఉందో అదేమీ ఉండదు. అంతా సమాప్తమైపోతుంది. సమాప్తమైపోవడానికి ఇంకొంచెం సమయమే ఉందంటున్నారన్న బాబా. ఇది శివ తండ్రి యొక్క జ్ఞాన యజ్ఞమైంది. ఎలాగైతే లౌకికంలో
ఇంకొంతమంది రుద్ర యజ్ఞంను, ఇంకొంతమంది గీత యజ్ఞంను, ఇంకొంతమంది ఏమో రామాయణ యజ్ఞంను రచిస్తారు. ఇది శివ తండ్రి లేదా రుద్రుడి యొక్క జ్ఞాన యజ్ఞమైంది. ఇది అంతిమ యజ్ఞమైంది అని కూడా బాబా చెప్తున్నారన్నా. రే చింటూ, భక్తి మార్గంలో ఏమైతే ఉందో అదంతా మనం చూసాము. భక్తి మార్గం అయితే ఎంత విస్తారమైనది. ఎలాగైతే వృక్షము చాలా విస్తారంగా పెరుగుతూ పోతుందో అలాగే భక్తి కూడా చాలా పెద్ద కర్మకాండ వృక్షమని అంటున్నారా. యజ్ఞము, వ్రత నియమము, జపతపాలు మొదలైనవి ఎన్నో చేస్తారు. ఈ జన్మలో భక్తులంటూ చాలా మంది ఉన్నారు. మనుషులైతే వృద్ధి అవుతూనే ఉన్నారా. మనం ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వచ్చేసామో అప్పటి నుండి అన్య ధర్మాలు కూడా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరిది వారి వారి ధర్మం జతలో సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరి రీతి నీతులు అన్ని వేరే ఉంటాయిరా. భారతదేశం ఒకప్పుడు అమరపురిగా ఉండేది. అదే ఇప్పుడు మృత్యులోకముగా అయిపోయింది. అన్నా, క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే క్రీస్తు మా ధర్మాన్ని స్థాపన చేశారు. అప్పటి నుండి మా క్రిస్టియన్స్ వారు నడుచుకుంటూ వచ్చారు. అంతేకాని యూరప్ ధర్మం కాదంటున్నా ఇది. ఎలాగైతే భారతదేశంలో ఉన్నామో అప్పుడు దేవీ దేవత ధర్మం వారిగా ఉన్నాము. కానీ మనల్ని మనం దేవతలని పిలుచుకోవడానికి సాధ్యమే లేదంట. మనం ఒకప్పుడు భక్తి మార్గంలో భగవంతుడి ముందు వెళ్ళి మేము నీచులము, పాపులము, వికారులము అని భగవంతుడి ముందు చెప్పేవాళ్ళము. భక్తి మార్గంలో మనుషులు దుఃఖీలుగా అయిపోయినారు. అప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రినే పిలుస్తూ ఉన్నారు. ఇది కేవలం బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే తెలుసంటున్నా. ఏ తండ్రినైతే మనం పిలుస్తూ వచ్చామో వాళ్ళిప్పుడు వచ్చారు. మనకు వచ్చి బేహదాస్తిని కూడా ఇస్తున్నారు. అమర్ కథను కూడా వినిపిస్తున్నారన్నా. రే చింటూ, ఇప్పుడు మన కోసము కొత్త ప్రపంచం కావాలి. దానికోసము ఖచ్చితంగా ఈ పాత ప్రపంచము వినాశనం కావాల్సిందేరా. ఎవరైతే మొదట దేవీ దేవతలుగా అయి ఉన్నారో వాళ్ళే ఇప్పుడు దేవతలుగా అవుతారు. ఇప్పుడు మనం ఎంతమంది బ్రాహ్మణులున్నామో అంతమంది దేవతలుగా కూడా అవుతామంటారా. అన్నా, ఇప్పుడు ఈ ప్రపంచం అయితే తమ ప్రధానంగా అయిపోయింది. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, మనుష్య మాత్రులైనా, ఏదైనా సరే మొదట సతో నుంచి రజో తమోలోకి రావాల్సింది అంటన్నా. ఈ ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇప్పుడు మనం సత్యనారాయణుడి కథ వింటున్నాము. గీతను కూడా సర్వశాస్త్రమయ శిరోమణి అని కూడా అంటారు కదన్నా. రే చింటూ, వాళ్ళు ఎన్ని శాస్త్రాలు చదివినా దాని నుండి సంపాదించినా కూడా అదంతా అల్పకాలానికి అంటారా. ఇక్కడైతే మనకు 21 జన్మల కోసం సంపాదన చేసుకుంటాము. ఇక్కడైతే మనము 21 జన్మల కోసం సంపాదన చేసుకుంటాము. అక్కడ వాళ్ళు ఒకరు తెలియజేసి వాళ్ళ జేబును నింపుకుంటారు. కానీ ఇక్కడ బాబా మనల్ని 21 జన్మల కోసం సౌకర్యాలుగా చేస్తారా. భక్తి మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గమైనవిరా. అన్నా, పతిత పావన తండ్రిని అందరికీ సద్గతినిస్తారు. మనకు అమర్ కథను తెలియజేస్తారు. మనము జన్మ జన్మాంతరాల నుండి అసత్య కథలను వింటూ వచ్చాము. మనము జన్మ జన్మాల నుండి అసత్యమైన కథలనే వింటూ వస్తున్నాము. ఇప్పుడు బాబా మనకు సత్యమైన కథను వినిపిస్తున్నారు. మళ్ళీ మనల్ని 16 కళ సంపూర్ణులుగా చేస్తున్నారు. అన్నా, చంద్రుడికి కూడా 14 కళ సంపూర్ణుడు అని చెప్తారు. అంతేకాని 16 కళ అని చెప్పారు. సూర్యునికైతే ఇలా చెప్పరంటన్నా. రే చింటూ, మనము శివ్ బాబా దగ్గరికి వెళ్ళాలంటే శివ తండ్రిని తలంపు చేయాలి. ఆత్మ బిందు అయ్యింది. అందులోని 84 జన్మల పాత్ర నిండి ఉందిరా. ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలోనే ఉంటుంది. అది 1 సెకండ్లో
ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతుంది. సత్యుగంలో సాక్షాత్కారాలు చేయాలనే ఆసక్తి ఎవ్వరికి ఉండదురా. భక్తి మార్గంలో అయితే సాక్షాత్కారాలు చేస్తారు. ఎలాగైతే రామకృష్ణ శిష్య వివేకానందులు సాక్షాత్కారాన్ని చేశారో అలాగే భక్తి మార్గంలో ఎంతో మందికి ఎన్నో సాక్షాత్కారాలు జరిగాయంటరా. అన్నా అన్నా స్వయంను ఆత్మని తెలుసుకొని ఆత్మిక తండ్రి నుండి విద్యను చదువుకొని పూర్తి ఆస్తిని తీసుకోవాలి. సత్యఖండంలో మాలికులుగా అవ్వాలి. సత్య కథని వినాలి, అందరికి వినిపించాలంటున్నా. అన్నా ఎవరి నుండైతే మనకు బేహద్ ఆస్తి దొరుకుతుందో వాళ్ళనే తలంపు చేయాలి. అంతేకాని ఎలాంటి దేహదాలను కూడా మనం తలంపు చేయకూడదంటున్నా. అన్నా ఈ రోజు బాబా మనకి ఏం వరదానం ఇస్తున్నారో తెలుసా? సర్వ బంధన ముక్త భవ అనే వరదానాన్ని ఇస్తున్నారన్నా. అన్నా ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే దేంట్లో అయితే అందరి ఆశీర్వాదాల జతలో ఖుషి యొక్క అనుభవం అవుతుందో అదే సత్యమైన సేవ అయిందంటున్నా. సరే అన్నా, ఓం శాంతి. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మా మురళి డిస్కషన్ ని విన్నారు కదా. ఈ రోజు మురళిలో బాబా యోగం పాయింట్స్ గురించి ఏమేం చెప్పారు